హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్. బిర్యానీ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ పులావ్ చాలా ఈజీగా సింపుల్గా మనము ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా లేకుంటే ఎవరైనా గెస్ట్స్ వస్తున్నా ఇలా బిర్యానీ కంటే కూడా ఇలా పులావ్ చేసేయండి. వాళ్ళు బిర్యానీ తిన్న ఫీలింగ్లోనే ఉంటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఈ పులావ్ని ప్రిపేర్ చేసేయండి. మీకు బిర్యానీ తిన్న ఫీలింగ్లో ఉంటారు. నేను ఇక్కడ హెవీ బాటమ్ ప్యాన్ తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తోటి చేస్తున్నాను అనమాట. ఇక్కడ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు. పులావ్ కానీ బిర్యానీ కానీ నాకైతే కాజులు అంటే చాలా ఇష్టం. ఇందులో ఇక్కడే మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆనియన్స్ అనేటివి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక మంచిగా కొంచెం స్మెల్, అల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసేసి అన్ని వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అది వేసుకోండి, లేదంటే ఓన్లీ పన్నీర్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యారెట్, ఆలు, బీన్స్ ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను 2 మినిట్స్ తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్ అంటే కొంచెం సగం కుక్ అయ్యే వరకు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇందులోనే మనం అన్ని మసాలాస్ అనేది యాడ్ చేయాలి. ముందుగా నేను ఇప్పుడు ఇక్కడ సాల్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేయండి. ఇక్కడ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా అంటారు కదా, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అదంతా యాడ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతే సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక కప్ ఆఫ్ కర్డ్ని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇలా థిక్ కర్డ్ ఉంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. అదంతా కూడా మంచిగా వాటర్ని వడి చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఓన్లీ రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఒక్కసారి జెంటిల్గా చాలా మెల్లగా మిక్స్ చేయాలి, లేదంటే అంతా మనకి బియ్యం కట్ అయిపోతాయి అన్నమాట. సో మెల్లగా జెంటిల్గా ఇలా మిక్స్ చేసేసుకొని మనకి దానికి సరిపడా వాటర్ అనేది అంతా కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడే యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని సగం ఆల్మోస్ట్ కుకింగ్ స్టేజ్ వచ్చే వరకు దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం క్యూబ్స్, నేను చిన్న చిన్న క్యూబ్స్ తీసుకున్నాను ఇక్కడ పన్నీర్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో కూడా కొన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్లోకి ఉప్పు, కొంచెం గరం మసాలా ఇంకా కారం, అంతే. ఇవంతా ఇట్లా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం లైట్ వాటర్ మాత్రమే ఉన్నాయి. ఈ స్టేజ్లో కొంచెం లెమన్ అనేది పిండేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 లెమన్స్ని మొత్తం లెమన్ స్క్వీజ్ చేసేసి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేయండి. స్టార్టింగే యాడ్ చేయొచ్చు, కానీ ఇలా ఇక్కడ యాడ్ చేసినప్పుడు పన్నీర్ మంచిగా సాఫ్ట్గా బాగుంటుంది. ముందు యాడ్ చేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పన్నీర్ అనమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి సూపర్ టేస్టీ వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫైనల్ టచ్అప్ కోసం ఇక్కడ బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే మీకు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది చేయాలన్నమాట. ఒక బొగ్గుని నేను ఇలా కాల్చాను అనమాట. కాల్చేసి ఒక గిన్నెలో పెట్టేసి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి. అప్పుడు మనకి మంచిగా బర్న్ ఫ్లేవర్ వచ్చేసి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది దీంతో. సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పులావ్ కానీ బిర్యానీ కానీ ఇలా చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది. మొత్తం మనకి మంచిగా టేస్టీగా
మొత్తం ఆ పొగ అనేది మన పులావ్లోకి మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఎంత పొడి పొడిగా, చాలా ఈజీగా క్విక్గా. నన్ను అడిగితే అన్నీ రెడీ ఉంటే ఒక 15-20 మినిట్స్లో మనకి పులావ్ ఈజీ అయిపోతుంది. అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఈ పులావ్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.